ఒక సైకో అనే వ్యక్తి, కిర్రాకార్పి అనే వ్యక్తి జగనన్న గురించి ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి క్లిప్ ప్లే చేస్తా చూడండి. దాని తర్వాత నేను మాట్లాడతాను. ఓకేనా? రీసెంట్ గా అసెంబ్లీలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అన్నారు. ఆ మాట అన్నారో లేదో వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి స్క్రాప్ అంతా సోషల్ మీడియా మాధ్యమంగా ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్స్ ట్విట్టర్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మిగతా వాట్సాప్ స్టేటస్ లో కూడా జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని సైకో అంటారని చెప్పేసి వీరంగం చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా అదే వైరల్ అవుతా ఉన్నది. సొంత చెల్లిని, కన్న తల్లిని బయటికి పంపినోళ్ళు ఏమంటారు? సైకో అంటారు. సొంత బాబాయిని పైకి పంపినోళ్ళు ఏమంటారు? సైకో అంటారు. ఆడపడుతూ భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా అవమానపరిచిన ఏమంటారు? సైకో అంటారు. అమరావతి రాజధానికి ఒక సైకో కిర్రాక్ ఆర్పి అనే సైకో వ్యక్తి ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన పర్సనల్ విషయాలని ఎలా పడితే అలా సోషల్ మీడియా ద్వారా ఒక సైకో ప్రవర్తించే విధంగా వీడియోలు చేస్తూ ఈ సైకోగాడైన కిర్రాక్ ఆర్పి గాడు వైఎస్ఆర్సీపీ అధినేత మా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. అలానే పార్టీలో ఉన్న కొందరు లీడర్లని, పార్టీని కూడా విమర్శిస్తున్నాడు. ఈ సైకో గాడికి ఏమైందో మరి మాకైతే అర్థం అవ్వడం లేదు. ఈ సైకో గాడు అంటున్నాడు, తల్లిని చెల్లిని వదిలేసిన వాడిని సైకో అంటారు కదా అని. తల్లిని చెల్లిని ఎవరు వదిలేశారా? సైకో కిర్రాకార్పి. నీకు తెలుసా? షర్మిలమ్మ గారికి ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో ఆమె జీవిస్తుంది. షర్మిలమ్మ కూతురు అంటే ఇష్టం కాబట్టి విజయమ్మ గారు వాళ్ళ కూతురు దగ్గర ఉంటున్నారు తప్ప జగనన్న ఎప్పటికీ వదిలేయలేదు, వదిలేయడు కూడా. ఎందుకంటే వాళ్ళను ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాడు జగనన్న. నీలాంటి అర్థం తెలియని మూర్ఖులు, సైకోగాళ్ళు ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చి ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే నమ్మడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు రెడీగా లేరు. అలానే ఇంకో మాట చెప్తున్నావు, ఏమని? రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పు చేశాడని జగనన్న. 14 లక్షల కోట్లు ఎక్కడ అప్పు చేశాడరా? నువ్వు చూపెట్రా సైకో నా కొడక ఆర్పి. మీ టీడీపీ హయాంలో అసెంబ్లీలో మీ ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పాడు? ఎంత అప్పు చేశారని చెప్పాడు? ఓసారి రికార్డులు చెక్ చేసుకో. సోషల్ మీడియా ద్వారా వచ్చి నీ ఇష్టానుసారంగా సొల్లు పురాణాలు చెప్తున్నావు. 14 లక్షల కోట్లు ఎవడరా అప్పు చేసింది? టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలోనే ప్రస్తావించారు. ఇన్ని లక్షల కోట్లే, 3 లక్షల చిల్లర కోట్లే అప్పు చేసింది టోటల్ అప్పు అని. అది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగనన్న హయాంలో మొత్తం కలిపి రాష్ట్ర అప్పు ఇంతుందని టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. ఆ వీడియో చూడలేదారా సైకో నా కొడక? అలానే ఇంకా ఏమేం మాట్లాడుతున్నావు? తిరుపతిని కించపరిచాడా? తిరుపతిని ఎవరు కించపరిచారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు. సోషల్ మీడియా ద్వారా వచ్చి నీ ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బాలకృష్ణ గారు అసెంబ్లీలో సైకోగాడు అని జగనన్నను ప్రస్తావించినప్పుడు ఆయన అభిమానులు, ఆయన లీడర్లు, ఆయన కార్యకర్తలు స్పందిస్తారు. ఎందుకు స్పందించరు? ఎందుకు స్పందించకూడదు? సైకో అని ఎలా అంటారు?